ఏమా రోడ్డు దాటాలా? అవునయ్యా, రోడ్డు దాటాలి. సరే మీరు ఇటు వెళ్ళండి. నన్ను గట్టిగా పట్టుకోండి, నన్ను గట్టిగా పట్టుకోండి. రండి. అసలు ఈ ముసలివాళ్ళు రోడ్డు మీదకే రాకూడదా? రోడ్డు దాటాలనుకోవడమే లేటు. కొంచెం కూడా మేము వెళ్ళడానికి వాళ్ళు మాకు టైమే ఇవ్వరు. మేమే యుక్త వయసులో ఉన్నామని చెప్పుకోవడానికా? అంతే అనుకోవే, కానీ మనం ఏమైనా తక్కువ తిన్నామా ఏంటి? మాకు జుట్టు తెల్లబడింది కానీ మనసు మాత్రం ఎప్పుడూ కలర్ఫుల్గానే ఉంది. దానికి వయసుతో సంబంధం లేదు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. మీరు చెప్పింది కరెక్టే పెద్దాయన, ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. అమ్మా మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని రోడ్డు నేను దాటిస్తాను. రండి. అలాగే బాబు. కూర్చోమ్మా. చాలా థ్యాంక్స్ నాయనా. నువ్వు రాకపోతే ఈ రోడ్డు మేము ఎప్పటికి దాటగలిగే వాళ్ళమో. అయ్యో ఇందులో థ్యాంక్స్ ఎందుకమ్మా? పెద్దవాళ్ళు మీరు అలా ఇబ్బంది పడుతుంటే నేను చేయాల్సిన సాయమే కదా. కానీ ఈరోజు మావిడితో నన్ను తిట్లు తినకుండా తప్పించావు, అందుకైనా నీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను తిట్టేది మీ మంచి కోసమే. భార్య అన్నాక భర్త మంచి కోరే చెప్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగా? సరే మేడం, 50 ఏళ్లుగా నువ్వు చెప్తున్నదే వింటున్నాను కదా, ఇప్పుడు కూడా అలాగే. కానీ ఏంటండి ఇది, చిన్న పిల్లవాడి ముందు? ఊరికి ఉండండి. అమ్మా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. పెళ్ళై ఇన్నేళ్ళైనా కూడా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు. మీ హ్యాపీనెస్ వెనకాల ఏమైనా సీక్రెట్ ఉందా? సింపుల్ బాబు, భార్య ఏవండి అని కోపంగా పిలవగానే మనం సరేలండి అనాలి. అప్పుడు ఏ సమస్య ఉండదు. నువ్వు వీలైనంత త్వరగా అలవాటు చేసుకో. అలాగే ఏ పని కూడా పెళ్ళానికి చెప్పకుండా చెయ్యకూడదు. అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. ఎందుకో తెలుసా? ఈ ఆడవాళ్లకి అబద్ధాన్ని కనిపెట్టే స్పెషల్ శక్తి ఆ భగవంతుడు పుట్టుకతోనే ఇచ్చేశాడు. చాలే ఆపండి మీ వేళకోళం. నీకు పెళ్ళయిందా నాయనా? నాకు పెళ్ళయ్యి 2 నెలలైందమ్మా. కాకపోతే నా వల్ల ఒక పొరపాటు జరిగింది. మా ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. బాధపడకు నాన్నా, నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్లా కనిపిస్తున్నావు. చూడు, ఏ కారణం చేత మీ భార్యాభర్తలు మాట్లాడుకోవటం లేదని నేను అడగను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. తప్పు ఎవరిదైనా ఉండొచ్చు, కానీ అది సరిదిద్దుకోవడానికి దృష్టి పెట్టాలి. భార్యాభర్తలంటే 2 మనుషులు ఒక్కటే మనసు లాంటిది. నువ్వే సారీ చెప్పి మాట్లాడు. నేను చాలాసార్లు సారీ చెప్పానమ్మా, కానీ తను అర్థం చేసుకోలేకపోతుంది. తన మనసు విరిగిపోయినట్టు మాట్లాడుతుంది. బాబు, ఆడవాళ్ల మనసు చాలా సున్నితం. వాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పు నీ వల్లే జరిగినప్పుడు ఏం చేస్తే నీ భార్య అర్థం చేసుకుంటుందో నీకు తెలిసే ఉంటుంది కదా, అదే చెయ్యాలి. అదంత ఈజీ కాదండి. నేను చెప్పిన విషయం బయటపడితే నా భార్య ఒక్కతే కాదు, మా ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. ఇప్పుడు అసలు విషయం ఎలా బయటపెట్టాలో నాకే అర్థం కావడం లేదు. ఒకవేళ బయట పెడితే మా కుటుంబం ముక్కలైనా బంధాలు దూరమైనా ఆశ్చర్యం లేదు.
చూడ్నాయనా, సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు. ముందు మీ భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోండి. ఒకరికొకరు చేతులు పట్టుకుని 7 అడుగులు వేశారు కదా, అప్పటి ప్రమాణాన్ని గుర్తు చేసుకోండి. ఏది ఏమైనా ఒకరిని ఒకరు వదిలి ఉండలేమని బలంగా కోరుకోండి. అప్పుడే మీ మధ్య ఉన్న భయాలు, విభేదాలు అన్నీ తొలగిపోతాయి. కానీ తను నాతో మాట్లాడడానికి ఇష్టంగా లేదమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? చాలా సింపుల్. తనకు ఏది ఇష్టమో అదే చెయ్యి. తరువాత తనే అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నాకున్నది ఒకటే హోప్ పెద్దాయన. కానీ తను నా నుంచి దూరం అయితే నేను భరించలేను. మా ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. నేను కోరుకునేది అదే. దానికోసం ఆ భగవంతుడి మీద భారం వేసి నేనేం చేయాలనుకున్నానో అదే చేస్తాను.